కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చేయడం చేతకాని వారు ఎమ్మెల్యేలుగా ఉంటే పాలన ఇలాగే ఉంటుందని ఆయన విమర్శించారు. సాధారణంగా గ్రామాలు పట్టణాలు నగరాలుగా ఎదగాలని ప్రజలు ఆశిస్తారన్నారు. కానీ గురజాలలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆరోపించారు. కూటమి పాలనలో పట్టణాన్ని మళ్లీ గ్రామంగా మార్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి లేకపోతే ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా క్రమంగా తగ్గిపోతుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు చేశారు. 17 కోట్లు మరి దాచేపల్లికి 25 కోట్లతో శాంక్షన్ చేశాం. గురజాల్లో టెండర్లు పూర్తయినాయి, పనులు మొదలైనవి. కానీ 1.5 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇలాగ అనేక కార్యక్రమాలు. దానికి గ్రామం చేయాల్సిన అవసరమే ఉంది. ఇది ఎట్టుందంటే, ఓ తండ్రికి పిల్లలు ఉంటారు. కొడుకు అటెండర్ చదవాలా డాక్టర్ చదవాలా అని ఆలోచిస్తుంటే తండ్రి అటెండర్ చదవమన్నా అంటే ఎందుకు తెలుసా? అటెండర్ గా ఉంటే నెలకి 20,000 వచ్చింది, డాక్టర్ అయితే నెలకి 2 లక్షలు వచ్చింది. అటెండర్ అయితే నెలకి 20,000 వస్తే సంవత్సరానికి 2.5 లక్షలు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆదాయ పన్ను కట్టక్కర్లేదు. అందుకని అటెండర్ అవ్వు. అదే డాక్టర్ అయితే నెలకి 2 లక్షలు వస్తే సంవత్సరానికి 24 లక్షలు వస్తే సంవత్సరానికి కనీసం 4-5 లక్షలు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన సాట్ ఉంది. ఎక్కడన్నా గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఒకవేళ నగర పంచాయతీ